శుద్ధ దేవుని ద్వారా దేవుని మహావిష్యమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో త్రిత్వం తర్వాత 9వ ఆరాధనలో మనం ఏకీభవించడానికి దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృపా కనికరం బట్టి కూడొచ్చి మీ అందరి పక్షంగా దేవాది దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. క్రీస్తునందు దేవుని బట్టి ఎంతవరకు దేవుడు మనందరికీ కావలసిన ఆరోగ్యము, ఆయుష్కాలము, పోషణ, మన చుట్టూ సమాధానం అనుగ్రహిస్తున్నందుకు మనందరం దేవుని మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. నేటి ధ్యానంలోనికి వెళదాం. రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం తెరిచి పట్టుకోనండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 311వ పేజీ. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసురమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారి యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవ తెచ్చినదని మొర్రపెట్టును గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నేటి మన అంశమును చూస్తుంటే కనుక నేడు మనం ధ్యానిస్తున్న అంశం విమోచకుడైన క్రీస్తు అనే అంశం చూద్దామండి. విమోచకుడైన క్రీస్తు. ఒకసారి చెప్తారా అందరం? విమోచకుడైన క్రీస్తు. ఆయన ఎలాగో మనల్ని విమోచిస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం కేవలము మనల్ని ఆధ్యాత్మికంగా అంటే భక్తి సంబంధమైన మాత్రమే కాకుండా మరి మనకి మనోవికాసాన్ని కలిగిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలో మనం ఎలాగో ప్రవర్తించాలో, సమస్యల్ని ఎలాగో ఎదుర్కోవాలో, సమస్యల నుంచి ఏమి నేర్చుకోవాలో మనకి బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నారు. ప్రవక్త అనగా లేకపోతే మన భాషలో ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారి పేరు ఎలీషా. ఆయన దగ్గర కొంతమంది శిష్యులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయనది ఒక వేద పాఠశాల, ఆయన ఒక ఆశ్రమం, లేకపోతే ఒక ఆశ్రమం. ఆయన దగ్గర చాలా మంది మరి శిష్యులు ఉన్నారు. వారందరూ కూడా ఇంక అక్కడే మనకి సాయంత్రం లాంగ్ బెల్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినట్టు కాదు. ఆ దినాల్లో గురువు దగ్గరే ఇంకా జీవితం. అయితే ఈ రీతిగా ఉంటున్నప్పుడు ఆ యొక్క ఒక హాస్టల్, వారు ఉండటానికి ఒక హాస్టల్ లాంటి ఒక భవంతి ఉంది. అయితే ఆ భవంతి ఇరుకైపోయిందంట. వారందరూ కూడా ఉండటానికి ఇరుకుగా ఉంది. కాబట్టి ఆ ఇరుకుగా ఉండటం అనేది ఒక సమస్య. ఇరుకుగా ఉండటం, కన్సిస్టెంట్గా ఉండటం అనేది ఒక సమస్య. కాబట్టి ఆ యొక్క స్టూడెంట్స్ ఏమి ఆశించారంటే గురువు గారికి కంప్లైంట్ చేయలేదు. అయ్యా, మేము ఉంటున్న హాస్టల్ మాకు ఇరుగ్గా ఉంది, కొంచెం పెద్ద హాస్టల్ కట్టించవచ్చు కదా, ఇంకొక బిల్డింగ్ చూసుకోవచ్చు కదా అని ఉచిత సలహాలో లేకపోతే గురువు గారికి కంప్లైంట్ చేయటమో ఫిర్యాదు చేయటమో చేయలేదు. కానీ వారు ఏమంటున్నారంటే గురువు గారు అయిన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా, మేము ఉంటున్న ఈ ఇల్లు, గృహము ఇరుకుగా ఉంది కాబట్టి కొంచెం విశాలమైన గృహం కట్టుకోవాలనుకుంటున్నాం, దానికి మేమే శ్రమదానం చేయాలనుకుంటున్నాం. ఇదివరకటి దినాల్లో, ఇప్పుడంటే ఎక్కువ ఎవరి ఇల్లు కట్టుకున్నా డాబాయి కట్టుకుంటున్నారు. డాబా అనేది చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి. కానీ ఇదివరకటి రోజుల్లో ఎక్కువగా మన ప్రాంతంలో కూడా పెంకుటిళ్ళు ఉండేవి. పెంకుటిళ్ళు అందరికీ తెలుసు. అయితే పెంకుటిళ్ళకి డాబాకి తేడా ఏమిటంటే, డాబాకి సిమెంటు, ఐరన్ ఇలాంటివి ఎక్కువ కావాలి, ఇసుక, ఇటుక ఇలాంటివి కావాలి బిల్డింగ్. కానీ పెంకుటిళ్ళకి అయితే ఎక్కువ కలప కావాలి. కలప దానికి దూలాలకు కానీ లేకపోతే పైన రూఫ్ కానీ మిద్దికి కానీ అన్ని దేంతో చేస్తారు. పెంకుటిళ్ళు అయితే కలప అంటే చెక్క కావాలి, ఎక్కువ చెక్కతో ఎక్కువ ఉండితో పని అనమాట. ఇక్కడ ఉన్నది కూడా ఒక పెంకుటిల్లు, ఒక హాస్టల్లో పెంకుటిల్లు. ఈ శిష్యులు వచ్చి ఎలీషా గారు పర్మిషన్ అడుగుతున్నారు. అయ్యా, మేము ఉంటున్న ప్రదేశం బాగా ఇరుకిరుగ్గా ఉంది,
పెద్దది కట్టుకోవాలనుకుంటున్నాము, దానికి మేమే శ్రమదానం చేస్తాము. అడవులోకి వెళ్ళి మేము తలొక చెట్టు నరికి తెమ్మంటారు, తలొక దొంగ నరికి తేవాలనుకుంటున్నాము, మీ పర్మిషన్ ఇస్తే వెళ్తామని గురువు గారిని అడుగుతున్నారు. శిరీష కూడా అంటున్నారు, ఓకే వెళ్ళండి మంచిదే అంటున్నారు. అందులో ఒకడు అంటున్నాడు, అయ్యా మేము వెళ్ళటం కాదు, మీరు కూడా రావాలి, మాకు తోడుగా మీరు ఉండాలి, మాతో పాటు మీరు ఉండాలని ఎలీషా ప్రవక్త గారిని కూడా రిక్వెస్ట్ చేశారు. ఆయన కూడా దాన్ని సరే అన్నారు. శిష్యులతో పాటు ఎలీషా గారు కూడా వెళ్ళారు. ఈ సమయాన్ని మనం ఈ రీతిగా అయితే వెళ్ళిన శిష్యుల్లో ఒక శిష్యుడికి సొంత గొడ్డలి లేదు. సొంత గొడ్డలి లేక పక్కింట్లోంచి బదులు తెచ్చుకున్నాడు. మన ఇంట్లో కూడా చాలాసార్లు ఇప్పుడంటే దేవుని కృపను బట్టి అందరూ అన్ని ఇంట్లోనే సమకూర్చుకుంటున్నారు, ఇది ఇంట్లోకి ఏం కావాలి. కానీ ఇదివరకు రోజుల్లో జల్లెడు కావాలంటే పక్కింటికి వెళ్ళాలి, గుణపం కావాలంటే పక్కింటికి వెళ్ళాలి, నిచ్చెన కావాలంటే ఆ ఎవరింట్లో ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు ఒకసారి ఇవ్వండి. కాబట్టి అలాగ పక్కింటికి వెళ్ళి ఇరుగు పొరుగు ఇళ్ళ నుంచి వాళ్ళకు ఉన్నది తెచ్చుకుని ఉపయోగించుకుని మరలా ఇచ్చేవాళ్ళం ప్రిద్దన పిల్ల. అది జల్లెడో గుణపమో లేకపోతే పారో నిచ్చెనో అది ఏదైనప్పుడు కూడా ఏదో ఒక వస్తువు మన దగ్గర లేకపోతే ఏం చేస్తాం, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎరువు తెచ్చుకుంటాం. అలాగే ఈ శిష్యుడు కూడా పక్క వాళ్ళ దగ్గర నుంచి ఎరువు తెచ్చుకుని బదులు తెచ్చుకుని చేయబదులుగా గొడ్డలు పట్టుకుని ఆ యొక్క యోర్దాను నది ప్రాంతానికి వెళ్ళారు. యోర్దాను నది చాలా వేగంగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ యోర్దాను నది ప్రాంతంలో ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా తనొక చెట్టును నరుకుతున్నారు. అంటే మంచి కలప ఏదైతే ఉందో పొడవాటి దొంగలు నరుకుతూ ఉన్నారు. ఈ పొడవాటి దొంగలు నరుకుతూ ఉంటే ఈ ఎరువు ఎవరైతే తెచ్చుకున్నారో గొడ్డలి, ఆ గొడ్డలి హ్యాండిల్ చేతిలోనే ఉండదు, కానీ ఆ హ్యాండిల్ చేతిలోనే ఉంది, కానీ దాని యొక్క గొడ్డలి అనే ఇనుప ఉంటది కదా నరికేది, అది ఊడి ఎక్కడ పడిపోయిందంట, నదిలో పడిపోయింది. యోర్దాను నదిలో పడిపోయింది. యోర్దాను నది మీరు కూడా యూట్యూబ్లో చూస్తే కనుక ఇజ్రాయెల్ దేశంలో చాలా అది పెద్ద నదేమి కాదు, కానీ చిన్నదే, కానీ చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి బిడ్డ. కాబట్టి ఆ యొక్క ఎరువు తెచ్చుకున్న గొడ్డలి అది కూడా సొంతది కాదు, అది ఊడి గొడ్డలి నీటిలో పడిపోయింది, నీటి ప్రవాహంలో పడిపోయింది. దాన్ని అతడు తీసుకుందామంటే అతని వల్ల కాదు ప్రతి బిడ్డ, అతనికి సాధ్యము కాదు. సమయం చూడండి, పక్కది ఎరువు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి చేపలు తెచ్చుకున్న వాళ్ళకి బాధ్యతకి ఇవ్వాలి, అది పడిపోయింది. చాలాసార్లు మన జీవితంలో కూడా మన వస్తువును పోగొట్టుకుంటూ ఉంటాం. మన పర్సు పోగొట్టుకోవచ్చు, లేకపోతే మన యొక్క ఏదైనా మన చేతిలోంచి జారి కింద పడిపోవచ్చు, పగిలిపోవచ్చు, లేకపోతే మనం మిస్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మనం కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం, ఏదో ఒకటి పోగొట్టుకుంటాం. మన వస్తువు పోయింది అనుకోండి, మన వస్తువు పోతే ఏం చేస్తాం, నెత్తుకుంటాం, పోయింది. కానీ ఒకవేళ దొరికితే సంతోషం, దొరకకపోతే సరే ఇంకేం చేస్తాం, దొరకలేదు కాబట్టి ఇంకోటి మళ్ళీ కొనుక్కుందామని డబ్బులు చూసుకుని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పోయింది ఎవరి వస్తువు, అతనిది కాదు, అతని సొంతది కాదు, ఎదుటి వారి నుంచి చేబదులు తెచ్చుకున్నారు. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళకి అప్పగించాలి, గొడ్డలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ గొడ్డలు పడిపోయింది. ఇప్పుడు పక్క వాళ్ళని తెచ్చుకున్నారు కాబట్టి ఇంకా చాలా సిగ్గు అవమానం ప్రజలు పెట్టారు. వాళ్ళు ఏమంటారో తెలియదు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కాబట్టి చాలా బాధపడుతున్నాడు ప్రజలు పెట్టారు. ఈ సమయాన్ని మనం చూస్తుంటే కనుక వెంటనే ఎక్కడికి వచ్చాడంటే, తను లేకపోతే ఏవో ప్రయత్నాలు చేయట్లేదు, కానీ ఎలీషా గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి గురువు గారి దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో నేను ఎరువు గొడ్డలు తెచ్చుకున్నాను, నాకు సొంత గొడ్డలు లేదు, ఆ గొడ్డలతోటి చెట్లు నరుకుతుంటే ఆ గొడ్డలు ఊడిపోయి నీళ్ళలో పడిపోయింది, నదిలో పడిపోయింది, నువ్వేమైనా సహాయం చెయ్యి. వెంటనే 4 తిట్లేమి తిట్టలేదు ఎలీషా గారు. సరే పడిపోయిందా, వచ్చారు. వచ్చి ఏమంటున్నారంటే 6వ వచనం చదవమ్మా. 6వ వచనం, ఆ దైవజనుడు అంటే ఎలీషా అదెక్కడ పడినని అడిగెను, వాడు అతనికి ఆ స్థలమును చూపించు. చాలండి, చూడండి ఇక్కడ ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. గొడ్డలి ఊడి నీళ్ళలో పడిపోయింది, నదిలో పడిపోయింది, ఆ యొక్క అడుగుకి చేరిపోయింది, నది అడుగుకి. దాని మీద ఊరికే నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి, నది ఏమో వేగంగా ప్రవహిస్తుంది. అయితే సమయాన దైవజనుడు వచ్చాడు. ఎలీషా వచ్చి అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే, నువ్వు ఎక్కడ పడేసుకున్నావు, అది ఎక్కడ పడింది అని అడుగుతున్నారు ప్రజలు. అది ఎక్కడ పడింది? ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే నిన్ను కూడా దేవాది దేవుడు ఈ రోజున ఏమని అడుగుతున్నాడంటే,
నువ్వెక్కడ పడిపోయావు, నువ్వెక్కడ పడిపోయావు. ఈ సమయాన్ని మనం ఒక వాక్యం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యి. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది నువ్వు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. ఎఫెసు సంఘంతో దేవాది దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట. నువ్వు ఆ ప్రవక్త వచ్చి అడుగుతున్న మాట, ఎలీషా ప్రవక్త వచ్చి అది ఎక్కడ పడింది అన్నప్పుడు వెంటనే ఏమోనయ్యా నేను చూడలేదు, నేను గుర్తులేదు, నేను సరిగ్గా లేకపోతే పట్టించుకోలేదు, అలాగే ఇలాంటి మాట చెప్పట్లేదు. అది బాధ్యత రహిత్యం. అతనికి ఆ గొడ్డల పట్ల బాధ్యత లేని తనను సూచిస్తుంది. కానీ చూడండి, అది ఎక్కడ పడిందంటే వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, ఆ స్థలమును చూపింపగా నువ్వెక్కడ ఏమి పోగొట్టుకున్నావో దానిని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, దాన్ని నువ్వు గుర్తించాలి. ప్రజలు పట్ల నువ్వు పోగొట్టుకున్న స్థలాన్ని నువ్వు గుర్తించాలి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రకటన గ్రంథంలో అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో. మానవుడు ఎప్పుడు పడిపోయాడు, మానవుడు పాపంలో ఎక్కడ పడిపోయాడు అంటే కనుక మనందరికీ ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. ఏదేను తోటలో మొట్టమొదటి మానవుడైన ఆదాము పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ప్రజల బిడ్డలారా, కాబట్టి మానవుడు మొదట తన పాప స్థితిని గుర్తు తెచ్చుకోవాలి. తన పాపం వల్ల కలిగిన పర్యావసానం, పాపం వల్ల కలిగిన సిగ్గు, పాపం వల్ల కలిగిన అవమానమును గుర్తు తెచ్చుకుంటేనే యేసుక్రీస్తు ప్రభు వారు పాపి కొరకు కల్వరి శిలువలో చేసిన రక్షణ కార్యం, బలియాగము అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన క్షమాపణ అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన విమోచన అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు ఏం పోగొట్టుకున్నావు, ఎక్కడ పోగొట్టుకున్నావు తెలియకపోతే కనుక నీకు ఆయన చేసిన రక్షణ కార్యము అర్థము కాదు. ప్రియమైన బిడ్డలారా, అర్థము కాదు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే కనుక అది ఎక్కడ పడింది అని అడుగుతున్నాడు ఎలీషా ప్రవక్త. అవును, మనం కూడా ఈరోజు మరొక పాత్ర పాఠం ఒకడు గుర్తు తెచ్చుకుంటే కనుక యాకోబు. ప్రియమైన బిడ్డలారా, యాకోబు ఆ తల్లిదండ్రులను విడిచి తన యొక్క తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? మామగారి ఇంటికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాలు మామగారి ఇంట ఉండి 2 భార్యలు చేసుకుని సంతానాన్ని పొందుకుని దాసదాసులతోటి 21 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి తండ్రి ఇంటికి వస్తున్నాడు. మళ్ళా తండ్రి ఇంటికి వస్తూ ఉంటే కనుక అక్కడ యబ్బోకు రేవు దగ్గర తన యొక్క భార్య బిడ్డలను అందరూ కూడా పంపించేసి దాసదాసులను పంపించేసిన తర్వాత ధైర్యం సరిపోవట్లేదు. నా అన్నయ్య నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో, వాడిని మోసం చేసి నేను జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాను, వాడిని మోసం చేసి నేను ఆశీర్వాదం పొందుకున్నాను, కాబట్టి నా మీద ఇదివరకే పగబట్టాడు, నన్ను చంపుతాడేమో, ఏం చేస్తాడో ఏంటో ఆందోళన, బుర్రంతా కూడా గాబరంతా నిండిపోయాడు. ప్రజల బిడ్డ అయితే ఇక దేవుని పాదాలు తప్ప నాకు వేరే మార్గం లేదని దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నాడు. దేవుడు దర్శనమిచ్చాడు. ప్రజల బిడ్డ దేవుడు పరలోకంలో దిగివచ్చి యాకోబును దర్శించి ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. యాకోబుని ఏమంటున్నారంటే, యాకోబు నీ పేరేమిటి అని అడుగుతున్నారు. యాకోబు నీ పేరేమిటి? ఎందుకు పేరు అడిగాడు అంటే కనుక ఒకసారి ఆలోచన చేస్తుంటే ప్రజల బిడ్డారా, ఇదే యాకోబు 21 సంవత్సరాల క్రితం ఆశీర్వాదం కోసం తండ్రి అయిన ఇస్సాకు కళ్ళు కనపడని వృద్ధాప్యంలో ఉంటే కనుక ఇస్సాకు దగ్గరికి యాకోబు వస్తే, నాయనా నువ్వెవరవి అన్నాడు ఇస్సాకు. నాయనా నువ్వెవరవి, నీ పేరేమిటి అంటే కనుక అప్పుడు మోసం చేసి ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీ జ్యేష్ఠ కుమారుడును యాసావును అంటున్నాడు. ఇది వచ్చింది ఎవరు? యాకోబు. కానీ అతను అబద్ధం ఆడుతున్నాడు తండ్రి దగ్గర. నేను నీ పెద్ద కుమారుడు యాషావుని అన్నాడు. ప్రజల బిడ్డ కాబట్టి ఆ ఇహలోకపు తండ్రి ముందు 21 సంవత్సరాల క్రితం అబద్ధం ఆడాడు. 21 సంవత్సరాల తర్వాత ఇదిగో మన పరమ తండ్రి దర్శించి అతన్ని నీ పేరేమిటి ప్రజల బిడ్డ? యాకోబు అని చెప్తావా, యాషావు అని చెప్పుకుంటున్నావా? ఇంకా మోసంలో బ్రతుకుతున్నావా? ఇంకా అబద్ధంలో బ్రతుకుతున్నావా? ఈ సమయాన అప్పుడు అంటున్నాడు దేవుని ముందు, అయ్యా నా పేరు యాకోబు అయ్యా, నేను మోసగాడిని, నేను అబద్ధికుడిని, నేను మోసగాడిని. అప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు పడిపోయిన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి, నీ తప్పును ఒప్పుకున్నావు కాబట్టి నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు. ఇశ్రాయేలు.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక ఆ దైవజనుడు అడుగుతున్నాడు, ఎలీషా నువ్వెక్కడ పోగొట్టుకున్నావు, పెద్దలు అంటూ ఉంటారు, అందుకే ఊరకనే అంటారు. పెద్దలు ఏమంటారంటే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలంటారు సింపుల్గా. ఏమంటారు? నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో దేన్నైనా సరే అక్కడే వెతుక్కోవాలి. ప్రజలు పోగొట్టుకున్నది ఒక చోట, వెతికేది ఒక చోట అయితే అది దొరకదు. కాబట్టి సమయం మనం చూస్తుంటే చూడమ్మా, మళ్ళీ రాజుల 2వ గ్రంథం 6-7 వచనాలు చూడండి. 6వ అధ్యాయము. ఆ దైవజనుడు చదువునైనా ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు అంటే ఏం చేశాడంటే, ఎలీషా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలిను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు చేయి దాన్ని పట్టుకొని. చూడండి, ఎలీషా వచ్చారు, ఎక్కడ పడిందన్నారు, చూపించాడు. ఇప్పుడు ఎలీషా నివారణ చేస్తున్నాడు, పరిష్కారం చూపిస్తున్నాడు. ఏ రీతిగానంటే కనుక ఈయన మళ్ళా లేకపోతే చేయి చాపి గొడ్డలు వెతకట్లేదు, కానీ ఆ యొక్క యోర్దాను నది గట్టు మీద ఉన్న ఒక చెట్టు కొమ్మను నరికి ఆ కొమ్మను ఏం చేస్తున్నారంటేనంట నీళ్ళలో వేయగా గొడ్డలి తేలింది. ప్రియమైన బిడ్డ, చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అండి కొన్ని మన కంటికి కనపడుతూ ఉంటాయి, వాటిని అబ్జర్వ్ చేయాలి. అనగా ప్రకృతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ప్రియమైన బిడ్డ, ప్రకృతికి నీటికి కొన్ని ధర్మాలు ఉంటాయి. పెద్దలు ఏమంటారు? నీరు పల్ల మెరుగు అంటూ ఉంటారు, నీరు పల్లానికి ప్రవహిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో నీళ్లు ఒక చోట పల్లానికి ప్రవహించవలసింది ఎగువకి ప్రవహించింది. ప్రియమైన బిడ్డ, అది కూడా యోర్దానే. సరే, ఇలాగా ప్రకృతి ధర్మానికి మించి కొన్నిసార్లు దేవుడు అద్భుతం చేశారు. అదేంటంటే నీళ్లలో గొడ్డలి మునుగుతుంది. ఇక్కడ కూడా గొడ్డలి ఊడి పడిపోయింది. గొడ్డలి ఏమైపోయింది? నీళ్లలో మునిగిపోయింది. ప్రియమైన బిడ్డ, మునిగిపోయింది. అయితేనంట ఎలీషా ప్రవక్త వచ్చి చెట్టు కొమ్మ ఒకదాన్ని విరిచి నీళ్లలో వేస్తే అక్కడ చెట్టు కొమ్మేమో మునిగింది, గొడ్డలి పైకి తెలియదు. నీళ్లలో సాధారణంగా మీరు చూడండి, చెట్లు కొమ్మలు కొట్టుకుపోతూ ఉంటాయి. ప్రజలు చెక్క ఏమో మొలగదు, చెక్క నీటిలో తేలుతూ ఉంటుంది, కొమ్మ నీటిలో తేలుతూ ఉంటుంది, ఎంత బలమైంది అయినప్పటికీ కూడా. కానీ ఇక్కడ కొమ్మేమో నీటిలో మునిగింది, ప్రకృతికి విరుద్ధంగా నీటిలో పడిపోయిన గొడ్డలి పైకి తేలింది. ప్రజలు అనగా ప్రకృతికి భిన్నమైన కార్యం జరిగింది, విచిత్రమైన కార్యం జరిగింది, అద్భుత కార్యం జరిగింది. ప్రజలు బిడ్డారు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే అతడు పోగొట్టుకున్నది సంపాదించుకోగలిగాడు. ఈ లోకంలో చాలా మంది ప్రజలు బిడ్డారా విలువైన వాటిని పోగొట్టుకుంటున్నారు. చాలా మంది సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రజలు బిడ్డారు, సమయాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటున్నారు. మరికొంతమంది అవకాశాలను పోగొట్టుకుంటున్నారు. వాడికి చేతులారా ఇంకో పలానా చోటు ఉద్యోగం ఉందంటే అబ్బో పొద్దున్నే లేగాల, నాకు కుదరదు, లేకపోతే అన్ని గంటల డ్యూటీ నాకు కుదరదు. కాబట్టి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది నాన్న నీ జీవితంలో నువ్వేం పోగొట్టుకున్నావో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర నువ్వు దాన్ని పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలి. ప్రజల బిడ్డ, నువ్వు నీ జీవితంలో పోగొట్టుకున్న అవకాశాన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని నువ్వు యేసయ్య పాదాల దగ్గర నువ్వు పొందుకోవాలి. ఈ సమయాన ఇక్కడ ఒక చిన్న రక్షణ సందేశము ఈ అంశంలో ఇమిడి ఉంది. దాగి ఉంది, నిక్షిప్తమై ఉంది. అదేంటంటే చూడండి, ఆ యొక్క శిష్యుడు గొడ్డలతో చెట్లు నరుకుతూ ఉంటే గొడ్డలు ఊడి యోర్దాను నదిలో పడిపోయింది, నీటి అడుగుకి వెళ్ళిపోయింది. అది కనబడట్లేదు. ప్రియమైన గొడ్డలు నీటి అడుగుకు వెళ్ళిపోయింది. అలాగే మానవుడు కూడా ప్రియమైన పాపం వలన పడిపోయాడు. ఈ లోకంలో పాపం వలన పడిపోయాడు. ఆ పాపము మానవుని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నరకాగ్నికి తీసుకువెళ్ళింది. ప్రియమైన నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళింది. ఆ నరకాగ్ని నుంచి మానవుడు తనంతట తానుగా తప్పించుకోలేడు. గొడ్డల్ని తనకు తాను వెతికి తీసుకురాలేకపోయాడు. మానవుడు నరకాగ్ని నుంచి తనంతట తాను తప్పించుకోలేడు. కాబట్టి ప్రవక్త వచ్చి, అనగా ప్రవక్త ఎలీషా ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే దేవునికి సాదృశ్యంగా ఉన్నారు, తండ్రి అయిన దేవునికి. ఆయన వచ్చి ఏం చేశాడంటే చెట్టు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేశాడు. చెట్టు కొమ్మ ఒకటి అంటే కొమ్మ దేనికుంటదండి? చెట్టుకుంటది కదా. చెట్టుకున్న ఒక బ్రాంచ్, ఒక కొమ్మ, ఒక శాఖ. ఆ శాఖను నరికి, అంటే చెట్టు ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ప్రియమైన బిడ్డ, చెట్టు ఎవరండి అని మనం ఆత్మీయాత్మకు గ్రహించాలి. చెట్టు తండ్రి అయిన దేవుడు, చెట్టుకున్న కొమ్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చెట్టుకున్న కొమ్మ ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి పాపి నరకాగ్నిలో పడిపోయాడు. నిత్య నరకాగ్నిలో పడిపోయాడు. కాబట్టి
తండ్రికి ఆనుకొని ఉన్న చెట్టు కొమ్మని నరికి ఎక్కడ వేశాడంటే ప్రవక్త నీళ్ళలో వేశాడు. ప్రియమైన బిడ్డ, నీళ్ళలో వేశాడు అనగా ఆ నీళ్లు ఈ లోకానికి సూచనగా ఉన్నాయి, ఈ లోకానికి సూచనగా ఉన్నాయి. అందుకే వాక్యం చెప్తుంది ఫిలిప్పీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకపు సింహాసనాన్ని దేవదూతల ఆరాధన విడిచిపెట్టి, మహిమ లోకాన్ని విడిచిపెట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చి తను తానే రిక్తుడిగా చేసుకుని కల్వరి శిలువలో బలియాగమై ప్రియమైన బిడ్డలారా నిన్ను నన్ను నరకాగ్ని నుంచి తప్పించాడు, నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను విమోచించాడు. కాబట్టి చెట్టు కొమ్మ నీళ్ళలో వేసినప్పుడు చెట్టు కొమ్మ ఏమైపోయిందంటే నీళ్ళలో మునిగిపోయింది. గొడ్డలి పైకి తేలి, గొడ్డలి తేలిన తర్వాత ప్రవక్త పట్టుకున్నారా? చూడండి అక్కడ 7వ వచనం చూడండి, 7వ వచనం 6వ అధ్యాయం రాజుల గ్రంథం. అతడు దానిని పట్టుకొని మన వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని నీళ్లలో కొమ్మ వేయటం వరకే ప్రవక్త చేశాడు. ప్రియమైన బిడ్డ, కొమ్మ వేయటం వరకే. కొమ్మ వేసిన తర్వాత గొడ్డలి తేలింది. గొడ్డలిని ఎవరిని పట్టుకోమనంటే ఎవడైతే గొడ్డలు పోగొట్టుకున్నాడో వాడిని నీ చేయి చాపి పట్టుకోరా బాబు, అదిగో దాన్ని అందిపుచ్చుకో, పైకి తేలింది. ఈ సమయాన్ని ప్రియమైన బిడ్డలారా మానవుడు కూడా పాపం వల్ల దేవునితో సహవాసాన్ని సంబంధాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. కాబట్టి నువ్వేం పోగొట్టుకున్నావో ఆ రక్షణను నువ్వే చేతులు చాపి పట్టుకోవాలి, నువ్వే ఆ రక్షణను అందిపుచ్చుకోవాలి. ఎవరు అందిపుచ్చుకుంటే వారే నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను నువ్వు అందిపుచ్చుకోవాలి నీ చేతులతోటి. అలాగే ప్రభువు నీ కోసం సిద్ధపరిచిన ఆయన బలి విందును నువ్వే నీ చేతులతో భుజించాలి, నువ్వు తీసుకుని భుజించాలి. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే చెట్టు నుండి వేరైన కొమ్మ ప్రభు యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది, చెట్టు తండ్రి అయిన దేవుని సూచిస్తుంది. ప్రియమైన బిడ్డలారా కాబట్టి సమయాన ఆ యొక్క నువ్వు పోగొట్టుకున్న ఆ రక్షణ అనే ఆ విలువైన సంపదను నువ్వు సంపాదించుకోకపోతే కనుక చూడండి, వాడు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గొడ్డలు ఎక్కడి నుంచి తెచ్చాడో వాడికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ప్రియమైన బిడ్డ, నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి అవతల వాడికి ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పాలి. నువ్వు ఒకవేళ నేను పోగొట్టుకున్నానండి, నేను అది ఎక్కడ పడిపోయిందంటే వాడు ఊరుకోడు. ప్రియమైన బిడ్డ అవమానిస్తాడు, పరుషమైన మాటలు మాట్లాడతాడు, లేకపోతే నీ మీద న్యాయాధికారికి తీర్పు లేకపోతే కంప్లైంట్ చేస్తాడు, ఫిర్యాదు చేస్తాడు. ప్రియమైన బిడ్డ కాబట్టి ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక మనందరము కూడా సిగ్గుపడకుండా ఉండాలంటే, అవమానపడకుండా ఉండాలంటే, మనం దేవునికి లెక్క చెప్పాలంటే కనుక మనం ఏమైతే పోగొట్టుకున్నామో ఆ విలువైన రక్షణను మనము అందిపుచ్చుకోవాలి. ప్రియమైన బిడ్డ అందిపుచ్చుకోవాలి. అప్పుడే నువ్వు పోగొట్టుకున్న విలువైన జీవితం నీకు దొరుకుతుంది, విలువైన జీవితం నీకు దొరుకుతుంది. ఇంకొక మాట ఏమిటంటే ప్రియమైన బిడ్డలారా చూడండి, నువ్వు పోగొట్టుకునేటప్పటికి ప్రవక్తను దేవుడు అందుబాటులో ఉంచాడు. ప్రవక్తను ఎక్కడ ఉంచాడు? అక్కడే ఉంచాడు. అందుకని ఒక శిష్యుడు ముందే అయ్యా మీరు కూడా మాతో రావాలంటే వారితో పాటు వచ్చాడు ప్రవక్త. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ బలహీనతల్లో, నీ వ్యాధుల్లో దేవుడు ఎక్కడున్నాడంటే కనుక ఏదో ఎక్కడో నీకు అందనంత దూరంలో లేడు కానీ నీకు అందుబాటులో ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా ప్రవక్త అందుబాటులో ఉన్నాడు. అక్కడ ప్రవక్తకి చెప్పుకున్నాడు, అయ్యా నేను గొడ్డలు పోగొట్టుకున్నానని. నీ సమస్య ఏమిటో, నీ కష్టం ఏమిటో దేవునికి చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. నువ్వు దేవునికి చెప్పుకుంటే కనుక దేవుడు నీ జీవితంలో క్రియ జరిగిస్తాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు, దేవుడు ఆ సమస్య విడుదల కొరకు అడుగు వేస్తాడు, అడుగు వేసి నీకు పరిష్కారం చూపిస్తాడు. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా ఇప్పటికైనా నీ జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని పోగొట్టుకున్నావు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ 2026లో కూడా 7 నెలలు గడిచిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా 7 నెలలు గడిచిపోయింది, ఇంకా 5 నెలలు ఉన్నాయి. నువ్వేం సంపాదించుకున్నావు? క్రీస్తులో ఏమి ఎదిగావు? క్రీస్తులో ఏమి నేర్చుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వేమి నేర్చుకోకుండా రోజులు గడిచిపోతుంటే కనుక ఒకనొక రోజు దేవునికి లెక్క చెప్పాలి. ఆయన లెక్క అడుగుతాడు. ప్రియమైన బిడ్డలారా నీకు ఇన్ని ఆదివారాలు ఇచ్చాను, నీకు ఇంత సమయం ఇచ్చాను, నువ్వేమి ఖర్చు చేయదు, ఏమి నేర్చుకున్నావు? కాబట్టి సిగ్గుపడనక్కర్లేని పని వాళ్ళుగా ఒకనొక రోజు దేవుని ఎదురు నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానము యేసుక్రీస్తు హృదయములకు తలపునకు కావాలని నడిపించును గాక.